వీక్షకులందరికీ నమస్కారం. గతంలో కూడా మనం ఒక వీడియోలో అప్పుల గురించి చర్చించుకున్నాం. కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వాలే కాదు, ఆయా రాష్ట్రాల్లోని రైతులు కూడా పెద్ద ఎత్తున అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉన్నారు. వ్యవసాయ రంగం ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిన తర్వాత దారుణంగా నష్టపోయిన రంగం ఏదైనా ఉంది అంటే అది వ్యవసాయ రంగం. ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిన తర్వాత అన్ని రంగాలు శరవేగంగా అభివృద్ధి సాధించాయి. వ్యవసాయ రంగం మాత్రం పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. కేంద్ర ప్రభుత్వం ఏటా మద్దతు ధరలు 50, 60, 40 రూపాయలు పెంచుకుంటూ పోతా ఉంటే సాగు ఖర్చులు మాత్రం 600% పెరిగాయి. ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రైతులు అప్పుల్లో దేశంలో 2వ స్థానంలో నిలిచారు. 3,76,000 కోట్ల అప్పులు రైతులు చేసుకున్న అప్పులు. ఇవన్నీ కూడా ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ఆర్థిక సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటి దగ్గర తీసుకున్న అప్పులు వివరాలు మాత్రమే. ఇక రైతులు వాళ్ళ బంధువుల దగ్గర తీసుకున్న అప్పులు, చేయబదుల్లో ఇవన్నీ ఈ గణాంకాల్లోకి రావు. ఈ గణాంకాలు కేవలం అఫీషియల్ కేంద్ర ప్రభుత్వం అందిన అంచనాలు. బ్యాంకుల దగ్గర తీసుకుంటే స్పష్టంగా వ్యవసాయానికి ఎంతమంది అప్పులు ఇచ్చామనేది ఉంటుంది. ఫైనాన్షియల్ దగ్గర, ఆర్థిక సంస్థల దగ్గర తీసుకున్న బ్యాంకుల్లో బంగారం వ్యవసాయానికి తాకట్టు పెట్టినవి ఆ లెక్కలే 3,76,000 కోట్లు. ఇక రైతులు ప్రైవేటుగా వడ్డీ వ్యాపారాల దగ్గర కానీ, బంధువుల దగ్గర కానీ ఇలా రకరకాలుగా దొరికిన దగ్గరల్లా చేసిన అప్పులు మరో 10 లక్షల కోట్లు తగ్గకుండా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో. సెప్టెంబర్ 30 నాటికి వివిధ బ్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ రైతుల అప్పు 3,76,823 కోట్లు. తమిళనాడు 4.94 లక్షల కోట్లు. సరే, తమిళనాడు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మనకన్నా పెద్ద రాష్ట్రం కాబట్టి అది పరిస్థితి. ఇక వ్యవసాయ రుణాలు ఏపీ రైతులతో అగ్రస్థానం. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో స్పష్టంగా వివరించింది. ఇక వాణిజ్య బ్యాంకుల ద్వారా 2,89,000 కోట్లు, సహకార బ్యాంకుల ద్వారా 33,000 కోట్లు, గ్రామీణ బ్యాంకుల ద్వారా 5,360 కోట్లు రైతులు తీసుకున్నారు. ఇక రైతుల బకాయిలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గణాంకాలు అయితే ప్రకటించింది, కానీ కొన్ని ప్రైవేట్ సంస్థలు సర్వేలు, ర్యాండమ్ సర్వే చేస్తూ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి రైతుల దగ్గర నుంచి మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తూ ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తూ ఉన్నారు, ఎంత అప్పు ఉంది అనే విషయాలు వారి పేర్లు బయట పెట్టకుండా ర్యాండమ్గా సర్వే చేసి ఆంధ్రప్రదేశ్ రైతుల్లో 99.96% మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్కు సంబంధించిందే కాదు. వ్యవసాయం ఎవరైతే చేస్తూ ఉన్నారో అది ఆంధ్రప్రదేశ్ అయినా, తమిళనాడు అయినా, కర్ణాటక అయినా, మహారాష్ట్ర అయినా, మధ్యప్రదేశ్ అయినా, ఉత్తరప్రదేశ్ అయినా, రాజస్థాన్ అయినా, గుజరాత్ అయినా అదే పరిస్థితి ఉంది. 1 ఎకరా సాగుకి 60,000 ఖర్చు పెడితే పంట అమ్మితే 40,000 రావడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు సాగు చేస్తూ ఉన్నారు. చాలామంది రైతులు వాళ్ళ పిల్లల్ని చదివించుకొని వారు ఉద్యోగాలకు వెళ్ళిపోయిన తర్వాత కాడి తీసి పక్కన పడేస్తూ ఉన్నారు. ఎవరైతే రైతు పొలానికి కూలీగా వచ్చాడో అతను కౌలు రైతుగా మారుతూ ఉన్నాడు. అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉన్నాడు. వారికి బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వవు. ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఆ కౌలు రైతుకి చేరదు. దీంతో మరింత నష్టాలు పాలవుతూ ఉన్నారు. వారు కూడా కొంతమంది చూసి ఇక అప్పులు పెరిగిపోతూ ఉంటే వారు కూడా ఆ కౌలు భూములు కూడా కౌలు తీసుకోవడం మానేశారు. వ్యవసాయం చేయకుండా కూలి పనులు చేసుకుంటూ ఉన్నారు. దీంతో ఒకప్పుడు ఎకరా 30,000, 40,000 కౌలు తీసుకున్న భూములు ఈరోజు 5,000కి కౌలు తీసుకోవడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు. రాబోయే రోజులు అసలు తీసుకోరు. ఎకరాకి 15 బస్తాలు, 20 బస్తాలు, 18 బస్తాలు ధాన్యం కౌలుగా ఇచ్చిన రైతులు ఈరోజు 4 గోతాలు ఇచ్చి పంట వేసుకోమన్నా కూడా వేసుకోవడం లేదు. అంటే సాగులో పెట్టే పెట్టుబడికి వచ్చే దిగుబడికి చేసే శ్రమకే పొందడం లేదు. కూలి పనికి పోయిన వాడికి రోజు 1,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. వారంలో 4 రోజులు చేసుకున్నా కూడా నెలకు 16,000 సంపాదించుకుంటాడు. సంవత్సరం మొత్తం మీద ఒక 2 లక్షలు సంపాదించుకుంటాడు. వ్యవసాయంలో 2 లక్షల లాభం రావాలంటే అసలు ఎన్ని ఎకరాలు వేయాలి, దానికి ఎంత పెట్టుబడి పెట్టాలి? రాబోయే రోజుల్లో ఈ వ్యవసాయ సంక్షోభం మరింత కొనసాగే అవకాశం ఉంది. కొత్తగా వ్యవసాయ రంగంలోకి ఎవడూ కూడా అడుగు పెట్టడం లేదు. వ్యవసాయ రంగం సంక్షోభానికి దారితీసిన పరిస్థితుల మీద మేధావులతో మరో చర్చా కార్యక్రమంలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. వ్యవసాయ రంగం నాశనం కావడానికి కారణం ఎవరు అనే విషయాన్ని స్పష్టంగా కామెంట్ చేయండి.